దేవుని రాజ్య సంగతులు తెలియాలంటే యూ హ్యావ్ టు సీ జీసస్ who hung for you on the cross of Calvary. కల్వరిశిలో నీ కోసం వేలాడవేయబడిన యేసుక్రీస్తు ప్రభువును చూడగలిగితే బహుదూరమున వ్యాపించుచున్న దేశం నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరిచిన దేశం. నేను వెళ్ళి మీ కొరకు ఏం సిద్ధపరుస్తున్నాను? స్థలము సిద్ధపరుస్తున్నాను. అనగా ఈ దేశము పరలోక రాజ్యము, యేసయ్య రాజ్యము. యేసయ్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో కన్నీరు లేవు, కలతలు లేవు, తంత్రాలు లేవు, యంత్రాలు లేవు, మంత్రాలు లేవు. చెప్పండి, యేసయ్య రాజ్యంలో ఏమి లేవు? రాజకీయాలు లేవు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. అంత మన యేసయ్య. ఆ నిత్య రాజ్యంలో సదాకాలం మనం ఉండాలనే దేవుడు ఆశిస్తున్నాడు. ఇక్కడ ఇంకో మాట కూడా చెబుతాను. అలంకరింపబడిన రాజును చూసే ప్రతి ఒక్కడు కూడా వ్యాప్తి చెందుతున్న దేశాన్ని చూస్తాడు. దట్ మీన్స్ యూ విల్ సీ ఇంక్రీజ్ ఇన్ యువర్ లైఫ్. యూ కెన్ సీ ఇంక్రీజ్ అండ్ బ్లెస్డ్నెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కుచించిపోయే అనుభవాలు కాదు. యేసయ్యను చూసిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారు చెప్పండి? వ్యాప్తి చెందిన అనుభవాలు చూస్తారు. బహుదూరమున వ్యాపించే దేశాన్ని నువ్వు చూస్తావు. నీ కన్నులు వ్యాప్తి మీద ఉంటాయి, నీ కన్నులు ఇంక్రీజ్ మీద ఉంటాయి, నీ కన్నులు ఉన్నతమైన అనుభవాల మీద ఉంటాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఉన్నతమైన స్థితిలో నివసించడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఇవన్నీ. ఒకటి, పర్వతముల్లోని శిలలు వారికి ఎలా ఉంటాయి? కోటలుగా ఉంటాయి. అంటే దే ఆర్ ఇటర్నల్లీ ప్రొటెక్టెడ్ అండ్ సెక్యూర్డ్. రెండవది, అతని నీళ్లు. చెప్పండి, అతని నీళ్లు అతనుకున్నాయి. అంటే అర్థం ఏంటి? అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. యేసు ప్రభు దగ్గర నిజమైన సమృద్ధి మరియు సంతృప్తి ఉంది. మూడవది, అలంకరింపబడిన రాజును నువ్వేం చేస్తున్నావు? చూస్తున్నావు. కాబట్టే బహుగా వ్యాపించే దేశాన్ని నువ్వు చూడగలుగుతావు. వెన్ యూ ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్ యూ విల్ సీ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక.